నమస్తే, వెల్కమ్ టు ఎక్కలాస్ కిచెన్. టుడే స్పెషల్ వచ్చి బొంబాయి చట్నీ. దీనికి కావాల్సినవి ఆనియన్, పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు కావాలి. ఇలా శనగపిండి నీళ్ళల్లో కలుపుకోవాలి. ఒక 2 స్పూన్ల శనగపిండి తీసుకొని ఇలా పలుచగా నీళ్ళు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి. అందరం వేసేసుకొని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అన్నీ వేసుకొని ఒకేసారి వేసేసుకోవచ్చు. అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ శనగపిండి వాటర్ ఉంటాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ధనియాలు వచ్చి నేను క్రష్ చేసుకున్నాను. ధనియాల పొడి కంటే ఇలా క్రష్ చేసుకున్న ధనియాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా ధనియాలు ఇలా ఉంది కదా, నీళ్ళు వేసాం కదా తాలింపులో, ఇట్లా ధనియాలు వేసేసుకుని కలుపుకోవడం. ధనియాలు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది బొంబాయి చట్నీ. దోశలోకి, చపాతీలోకి, పూరీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉడుకుతుంది కదా. ఒక 5 నిమిషాలకు అంతా హైలో పెడితే ఒక 5 నిమిషాలకు అంతా అయిపోయిద్దండి. చాలా సింపుల్గా అయిపోయే బొంబాయి చట్నీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దోశలోకి, పూరీల్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.